హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, నా మొబైల్‌కి నిన్న నైట్‌న iOS 18.5 RC1 అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ iOS 18 డెవలపర్ బీటా అయితే నేను ఎనేబుల్ చేసుకున్నా. ఇక్కడ మొత్తం నాకు 7.65 జీబీ డేటా అయితే కన్జ్యూమ్ చేసుకుంది గైస్. మరి దీంట్లో మీరు గమనించారంటే లెర్న్ మోర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో, లెర్న్ మోర్ మీద క్లిక్ చేయగానే అబౌట్ దిస్ అప్డేట్ అని చెప్పి కొన్ని బగ్ ఫిక్సెస్ ఏమేమి చేశారు, సో ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేశారు. మరి ఈ బగ్ ఫిక్సెస్ ఏంటి? కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తారా? ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తాను. అలాగే ఐఫోన్ 13కి సంబంధించి కూడా అంటే ఆల్ మోడల్‌కి సంబంధించి కొన్ని శాటిలైట్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేస్తారు. సో, వాటి గురించి కూడా డీటెయిల్‌గా మీకైతే మెన్షన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. అప్పుడు మాత్రమే క్లియర్‌గా మీకు అప్డేట్స్ అనేవి అందుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి ముందుగా సెట్టింగ్స్‌కి వెళ్లి అబౌట్ సెక్షన్ అయితే చూద్దాం. జనరల్‌లో వెళ్లి ఇక్కడ అబౌట్ సెక్షన్‌లో చెక్ చేసామంటే iOS వెర్షన్ గమనించండి. సో, ఇక్కడ మనకి iOS 18.5 22F75తో ఎండ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి RC1 అయితే రిలీజ్ అయింది గైస్. RC2 కూడా మేబీ హార్డ్‌లీ ఒక 1 వీక్ లోపే అయితే వచ్చేస్తుంది. మరి దీంట్లో బగ్ ఫిక్సెస్ చాలానే చేశారు. అలాగే RC1, 2, 3 ఇలా బీటా వెర్షన్స్ ఎవరైతే ఎనేబుల్ చేసుకుంటారో వాటికి సంబంధించి మొత్తం అప్డేట్స్ అనేవి ఈ RCలో మనకి ఇన్‌స్టాల్ అయితే చేస్తారు. మరి దీంట్లో కూడా ఏమైనా బగ్స్ ఫిక్సెస్ ఉన్నట్టయితే RC2 రిలీజ్ చేస్తారు. ఫైనల్‌గా మనకు స్టేబుల్ అప్డేట్ అయితే రిలీజ్ అవుతుంది. మరి ముందుగా ఇక్కడ మోడెమ్ ఫర్మ్‌వేర్ అయితే గమనించుకోవచ్చు. కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ మోడెమ్ ఫర్మ్‌వేర్ చూసుకోవచ్చు. 1.60.02. సో, ఇంతకుముందు బీటా 4లో ఏదైతే ఉందో ఆ మోడెమ్ ఫర్మ్‌వేర్ ఇప్పుడైతే అప్డేట్ అవ్వడం జరిగింది. కొత్తగా ఇక్కడేమి మనకి మెన్షన్ చేయలేదు. అలాగే కెపాసిటీ కూడా నాకు అవైలబుల్ కెపాసిటీ ఇంతకుముందు ఏదైతే తీసుకుందో అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో, ఎక్కువగా ఇక్కడ డేటా కూడా కన్జ్యూమ్ చేసుకోలేదు. బెటర్‌గా అప్డేట్ ఉందని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు. ఆ ఫీచర్స్ ఏంటనేది మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను గైస్. మరి ఈ డివైస్‌తో పాటు అంటే కేవలం iOS సంబంధించి అప్డేట్స్ అనేవి ఏ డివైస్‌కి రిలీజ్ చేస్తారంటే ముందుగా ఇప్పుడు మనకి యాపిల్ ఓఎస్ సంబంధించి అంటే ఐఫోన్ సంబంధించి 18.5 RC1 రిలీజ్ చేస్తారు కదా! దాంతో పాటు ఇక్కడ మనకి ఐప్యాడ్ ఓఎస్ 18.5 RC, మ్యాక్ ఓఎస్ 15.5 RC, టీవీ ఓఎస్ 18.5 అలాగే మనకి హోమ్ పాడ్ ఓఎస్ RC, నెక్స్ట్ విజన్ ఓఎస్ 2.5 RC, వాచ్ ఓఎస్ 11.5 RC, ఐప్యాడ్ ఓఎస్ 17.7.7 అలాగే ఓల్డర్ వెర్షన్స్ ఉన్నాయి కదా! సో, వాటికి మ్యాక్ ఓఎస్ 14.7 RC అలాగే మ్యాక్ ఓఎస్ 13.76 RC. సో, ఇటువంటి ఓల్డర్ వెర్షన్స్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. ఇంకా ముఖ్యంగా ఫస్ట్ విషయం ఏందంటే ఈ అప్డేట్ ఎప్పుడైతే నేను ఇన్‌స్టాల్ చేసుకున్నానో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు నాకు హలో స్క్రీన్ అయితే వచ్చింది గైస్. హలో స్క్రీన్ అనేది మనం మొబైల్ ఎప్పుడైనా కొత్తది తీసుకున్నప్పుడు లేదంటే ఓఎస్ ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఒక ఫ్రెష్ లుక్ కోసం హలో స్క్రీన్ అయితే వస్తుంది కదా! సో, అటువంటి హలో వాయిస్ అయితే నాకైతే వచ్చింది. బట్ అప్పుడు నేను స్క్రీన్‌షాట్ తీసుకోలేకపోయాను. మరి చాలా డివైస్‌కి ఇదైతే వస్తుంది. ఎందుకంటే ఇదే మాక్సిమం మనకి అంటే iOS 19 వస్తుంది కదా జూన్‌లో. దానికి సంబంధించి ఇదే చివరి RC వెర్షన్ కావచ్చు. సో, దానికోసం మేబీ ఇప్పుడు హలో అయితే ఇక్కడ మెన్షన్ చేశారని చాలామంది చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఇందులో అబ్జర్వ్ చేసిన విషయం ఏందంటే ఇక్కడ ఐఫోన్ 13 మోడల్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అంటే ఆల్ మోడల్స్ ఐఫోన్ 13 కావచ్చు, 13 ప్లస్ కావచ్చు, 13 ప్రో మాక్స్ ఇటువంటి వెర్షన్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకు శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. దీనికోసం ఇక్కడ సెట్టింగ్స్‌లో వెళ్లి ఇక్కడ మొబైల్ సర్వీసెస్ ఉన్నాయి కదా! కొంతమందికి సెల్యులార్ సర్వీసెస్ అని కనబడుతూ ఉంటుంది. సో, దీంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ అండ్ డేటా ఆప్షన్ కనబడుతుంది కదా! మొబైల్ అండ్ డేటా ఆప్షన్‌లోనే ఇక్కడ మనకి శాటిలైట్ ఆన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇన్‌ఫాక్ట్ మన ఇండియన్ బేస్ వెర్షన్ కాబట్టి ఇక్కడ నాకు రాలేదు. నేను ఇక్కడ జియో అయితే యూజ్ చేస్తున్నా గైస్. ఇంకొక విషయం ఏందంటే జియోకి తర్వాత ఎయిర్‌టెల్ సంబంధించి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు. అవి కూడా చెప్తాను. సో, మోస్ట్ ప్రాబబ్లీ 13 మోడల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అది కూడా ఎస్పెషల్లీ యూఎస్ అండ్ యూకే వెర్షన్స్‌కి ఇక్కడ శాటిలైట్ అనేది ఆప్షన్ అయితే ఇవ్వడం ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో, దానివల్ల ఏమవుతుందంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ డైరెక్ట్‌గా మీకు అంటే ఈ క్యారియర్‌తో సంబంధం లేకుండా మెసేజెస్ తీసుకోవడం, తర్వాత 911కి కాల్ చేసుకోవడం ఇటువంటి ఫీచర్స్ ఎక్స్ట్రాగా వీళ్ళైతే ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఐఫోన్ 13 మోడల్స్‌కి అయితే కల్పించారు. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి ఎవరెవరికి వచ్చిందో లేదో అని చెప్పి. ఇంకో విషయం ఏందంటే ఇది బీటా వెర్షన్ గైస్. సో, బీటా వెర్షన్స్ అందరూ యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు స్టేబుల్ వెర్షన్ కోసం అయితే వెయిట్ చేయండి. అది ఎవరికి ఐఫోన్ 13 యూజర్స్‌కి అయితే చెప్తున్నాను ఎస్పెషల్లీ. సో, మీ దగ్గర స్టేబుల్ వెర్షన్ వచ్చిన తర్వాత అంటే ప్రాబబ్లీ మనకి ఈ వీక్ ఎండింగ్‌లో స్టేబుల్ వెర్షన్ అయితే రిలీజ్ చేస్తారు. లేదంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తారు మండే ఆ టైంలో. అప్పటికి మీకు ఈ శాటిలైట్ వెర్షన్ అయితే మీకు వచ్చేస్తుంది. అవసరం అనుకున్నప్పుడు ఆన్ చేసుకోండి. లేదనుకున్నట్టయితే సింపుల్‌గా దాన్నైతే డిజేబుల్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండియాలో ఎయిర్‌టెల్ యూజర్స్ కోసం ఒక స్పెషల్ ఆప్షన్ అయితే లాంచ్ చేశారు. అదేంటంటే సెట్టింగ్స్‌లో ఇక్కడ మొబైల్ సర్వీసెస్ ఉన్నాయి కదా! మొబైల్ సర్వీసెస్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ డేటా అండ్ ఆప్షన్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకొక స్పెషల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. అదేంటంటే వాయిస్ అండ్ డేటాలో వెళ్ళాల్సి ఉంటుంది కదా! సో, వాయిస్ అండ్ డేటాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ 5G స్టాండ్ అలోన్ ఆప్షన్ అయితే స్పెషల్‌గా డిజైన్ చేస్తారు. సో, దానివల్ల ఏమైతుందంటే కంప్లీట్‌లీ 5G మీద మనకు నెట్వర్క్ అనేది రన్ అయ్యేటట్లు ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ వాయిస్ ఓవర్ 5G స్టాండ్ అలోన్ అంటే కంప్లీట్‌గా మన యొక్క వాయిస్ మొత్తం కూడా
5G నెట్వర్క్ మీద రన్ అయ్యేటట్లు వీళ్ళైతే డిజైన్ చేస్తారు. ఇది నేను జియో అయితే యూజ్ చేస్తున్నా గైస్. సో, జియో యూజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు జియో ట్రూ 5G అని చెప్పి. మరి నాకైతే ఈ ఆప్షన్ వచ్చింది. మరి ఎవరెవరికి వచ్చిందనేది సింపుల్‌గా కామెంట్ చేయండి. ఈ వాయిస్ ఓవర్ 5G స్టాండ్ అలోన్ అనేది జియో యూజర్స్‌కైతే చెప్తున్నాను. ఓన్లీ ఎయిర్టెల్ యూజర్స్ అయితే మీకు సింపుల్‌గా 5G స్టాండ్ అలోన్ మాత్రమే కనబడుతూ ఉంటుంది. మరి ఆ ఆప్షన్ ఎవరికొచ్చింది? ఈ ఆప్షన్ ఎవరికొచ్చిందనేది కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది. అలాగే జియో యూజర్స్ కోసం ఇండియాలో స్పెషల్‌గా లాంచ్ చేసిన ఫీచర్ అయితే ఒకటుంది. అదేంటంటే మనం సెట్టింగ్స్‌లో వెళ్ళాల్సి ఉంటుంది గైస్. సో, సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా మనం యాప్స్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసామంటే యాప్స్‌లో వెళ్ళి ఇక్కడ మెసేజ్‌లో అయితే వెళ్ళిపోదాం. మెసేజ్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసామంటే చూడండి గైస్, దీంట్లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా! సో, కిందకైతే స్క్రోల్ చేద్దాం. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్‌సీఎస్ మెసేజెస్ అని ఉంటుంది. సో, ఆర్‌సీఎస్ మెసేజింగ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజ్ విత్ ఆర్‌సీఎస్ యూజర్స్ వైర్‌లెస్ డేటా. ఆర్‌సీఎస్ మెసేజింగ్ కానీ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఈ ఆప్షన్ ఏంది చాలా మందికి తెలియకపోయినట్టయితే సింపుల్‌గా గూగుల్ చేయండి. చూడండి, ఆర్‌సీఎస్ అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. సో, రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే మనకు చాట్స్ ప్రొవైడ్ చేస్తాం కదా! ఇవన్నీ కూడా అప్‌గ్రేడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఎలా అంటే లైక్ మీరు వాట్సాప్ తర్వాత ఐమెసేజ్ ఎలా అయితే మీరు యూజ్ చేసుకోగలుగుతారో, అంటే వాయిస్ మీరేదైనా టైప్ చేస్తుంటారో అక్కడ మనకి టైపింగ్ అని వస్తుంటుంది. అలాంటి టైపింగ్ అనేది దీంట్లో కూడా కనబడుతుంది. అంటే నార్మల్ మెసేజెస్‌లో. దాంతో పాటు మీరేదైనా హై రిచ్ రిజల్యూషన్ ఉన్నటువంటి మీరు ఫోటోస్, ఇమేజెస్, వీడియోస్ కూడా పంపించుకోవచ్చు. దానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే రిసిపెంట్స్, రీడ్ రిసిప్ట్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్‌గా తెలిసిపోతాయి. వాళ్ళకి రీచ్ అయింది, వాళ్ళు చదివినారని చెప్పి క్లియర్‌గా మనకు ఒక నోటిఫికేషన్ రూపంలో గాని, లేదంటే అక్కడ మనకి టిక్ మార్క్ రూపంలో గాని కనబడుతూ ఉంటుంది. ఇటువంటివి. సో, అప్లికేషన్స్ వాట్సాప్ లాంటివి ఏమైతే చేస్తూ ఉంటాయో అటువంటి ఒక మంచి యూఐనే ఇదైతే మనకు ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఇది ప్రెజెంట్ అయితే ఈ జియో యూజర్స్‌కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. మరి ఎంతమందికి ఈ ఆర్‌సీఎస్ మెసేజెస్ ఆప్షన్ వచ్చిందనేది కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ జియో యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎస్పెషల్లీ కనబడుతుంది. మరి ఎయిర్‌టెల్ యూజర్స్‌కి ఇది వచ్చిందా లేదా అన్నది కన్ఫర్మ్‌గా కామెంట్ చేయండి గైస్. ఇక తర్వాత మనకి వాల్‌పేపర్‌కి సంబంధించి కూడా కొత్తగా అప్పుడప్పుడు అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ ఆర్‌సీ వెర్షన్‌లో అంటే 18.5 ఆర్‌సీ వెర్షన్‌లో కూడా వాల్‌పేపర్‌కి సంబంధించి ఒక ఫీచర్ అయితే యాడ్ చేస్తారు. అంటే కొత్త వాల్‌పేపర్ యాడ్ చేస్తారు. సపోజ్ మనం ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాల్‌పేపర్స్‌లో వెళ్ళామంటే కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రైడ్ అనేటువంటి కొత్తగా డిజైన్ చేసినటువంటి వాల్‌పేపర్‌ని మనకైతే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ చూసుకోవచ్చు ప్రైడ్‌కి సంబంధించిన వాల్‌పేపర్స్. ఇవన్నీ కూడా మనకి డిజైన్ విత్ ద కలర్స్ ఆఫ్ ది ప్రైడ్ ఫ్లాగ్ టు సెలబ్రేట్ ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటీస్. సో, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీస్ అనేవి మీకు తెలిసే ఉంటాయి. దాని గురించి మాట్లాడడం ఇక్కడ అనవసరం అనుకోండి. ప్రెజెంట్ వాటికి సంబంధించినటువంటి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంటాయి కదా! దీనికి సంబంధించి ఒక కొత్త వాల్‌పేపర్ అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. మరి మీకు ఈ వాల్‌పేపర్స్ నచ్చినట్టయితే మీరు వీటిని ఈజీగా సెట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ టైమ్ సంబంధించి కూడా ది బెస్ట్ ఆప్షన్ అయితే దీంట్లో యాడ్ చేస్తారు. జనరల్‌గా సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత మనం స్క్రీన్ టైమ్ చూసుకోవచ్చు. సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ స్క్రీన్ టైమ్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో, దీనికి అంటే ఈ అప్లికేషన్స్‌లో మనకి లిమిట్ కానీ, తర్వాత డౌన్ టైమ్ స్క్రీన్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా గైస్. మన కమ్యూనికేషన్ లిమిట్స్ కానీ ఇవన్నీ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి దీనికి ఒక పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవచ్చు. స్క్రీన్ లిమిట్ ఎంత ఉండాలి? తర్వాత డౌన్ టైమ్ ఉంది కదా! షెడ్యూల్ టైమ్ అవే ఫ్రమ్ ది స్క్రీన్ కావచ్చు. లేదంటే యాప్ లిమిట్స్ ఇక్కడ యాప్ లిమిట్ ఆప్షన్ ఉంది కదా! సో, యాడ్ లిమిట్‌లో వెళ్ళి ఇక్కడ మనము అప్లికేషన్స్ అన్నిటికి లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. ఎంతసేపు యూజ్ చేయాలి లేదని చెప్పి. ఇదంతా కూడా పేరెంట్స్ వాళ్ళకి పిల్లల కోసం చేస్తూ ఉంటారు. సో, దీనికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ స్క్రీన్ టైమ్‌కి సంబంధించి చేంజెస్ చేసుకోవాలి, లేదంటే ఓల్డ్ డేటా ఎరేజ్ చేయాలి అన్నప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా! అది మనకు తెలిసేది కాదు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే మనకొచ్చేస్తుంది. ఈమెయిల్ ఐడీకి లాంటిది మనకొక పాపప్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేస్తారు. సో, సింపుల్‌గా పాప్ అయిపోతుంది నోటిఫికేషన్ అనేది మనకి. ఎవరైతే మనకి ఎప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారని చెప్పి తెలిసిపోతుంది గైస్. సో, ఇది కూడా మనకొక బెస్ట్ ఆప్షన్ అని తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ మొబైల్స్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడానికి ఇదైతే పనిచేస్తుంది. తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే చూడండి. నేను బ్యాక్ టాప్ అయితే చేస్తాను మొబైల్‌ని. ఇక్కడ మొబైల్ తీసుకునేసి సింపుల్‌గా బ్యాక్ టాప్ చేస్తాను. బ్యాక్ టాప్ చేయగానే ఆటోమేటిక్‌గా డబుల్ టాప్ డిటెక్ట్ అని కనబడుతుంది. చూడండి, బ్యాక్ టాప్ ఇంకోసారి చేశానంటే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ డబుల్ టాప్ డిటెక్ట్ అని కనబడుతుంది. నేను ఇక్కడ కెమెరా అయితే పెట్టుకున్నాను. సో, మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ ఆప్షన్ ఏందంటే ఆల్రెడీ ఇది మనకు ఉన్నటువంటి ఫీచరే. మళ్ళీ రిమూవ్ చేశారు. మళ్ళీ అగైన్ దీన్ని తీసుకొచ్చారు. అదేంటంటే బ్యాక్ టాప్ మనం చేసినప్పుడు పైన మనకొక నోటిఫికేషన్ అనేది కనబడుతూ ఉంటుంది. సో, ఆ నోటిఫికేషన్‌ని ఇంతకుముందు రిమూవ్ చేసి మళ్ళా తీసుకొచ్చారు గైస్. ఆ బ్యానర్ అని చెప్పుకోవచ్చు దాన్ని. బ్యాక్ టాప్ షో బ్యానర్ అని చెప్పి. దానికోసం యాక్సెసిబిలిటీ వెళ్ళాల్సి ఉంటుంది. యాక్సెసిబిలిటీ వెళ్ళి కిందకి స్క్రోల్ చేసినట్టయితే టచ్ ఆప్షన్ వస్తుంది. సో, టచ్ ఆప్షన్‌లో కిందకి స్క్రోల్ చేసేయండి. బ్యాక్ టాప్. సో, బ్యాక్ టాప్ ఆల్రెడీ మనకి ఎనేబుల్ చేసి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు షో బ్యానర్ అని. సపోజ్ దీన్ని డిజేబుల్ చేశాను అనుకోండి. బ్యాక్ టాప్ చేయనప్పుడు చూడండి, బ్యాక్ టాప్ చేస్తాను. నా కెమెరా వచ్చేసింది. కానీ బ్యానర్ అయితే రాలేదు కదా! మళ్ళీ నేను దాన్ని ఎనేబుల్ చేశాననుకోండి. ఓకే. ఇప్పుడు ఎనేబుల్ చేశా. మళ్ళీ బ్యాక్ టాప్ చేస్తా. బ్యాక్ టాప్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకొక నోటిఫికేషన్ లాగా బ్యానర్ అయితే వచ్చేస్తుంది గైస్. సో, ఇలా ఈ ఆప్షన్ అయితే మనకు తీసుకొచ్చారు. మరి ఇది ఎందుకుందో, ఎందుకు లేదో వీళ్ళకే తెలియాల్సింది. ప్రతిసారి దీన్ని తెస్తున్నారు. తర్వాత డిజేబుల్ కూడా చేస్తున్నారు. లేదంటే రిమూవ్ చేస్తున్నారు గైస్. సో, మీకు ఇష్టముంటే పెట్టుకోండి. లేదన్నట్టయితే సింపుల్‌గా దాన్ని ఆఫ్ చేసి పడేయండి. ఇంతకుముందే నేను ఈ ఫీచర్ గురించి అయితే చెప్పాను. బెస్ట్ ఆప్షన్ చేస్తారు. అనవసరంగా మనకి
ఇక్కడ నోటిఫికేషన్ అంటే బ్యానర్ చూపించాల్సిన పని లేదని చెప్పి మరి అయితే దీన్ని తీసుకొచ్చారు గైస్. సో, ఇక్కడ వీళ్ళకి నాకు తెలిసి ఐఓఎస్ సంబంధించి పెద్దగా అప్డేట్స్ ఏం చేయట్లేదు గైస్. ఐఓఎస్ 19కి ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఉన్న ఆప్షన్ తీసేయడం లేదంటే తీసేయాల్సిన ఆప్షన్ మళ్ళీ పెట్టడం ఇలాంటివైతే వీళ్ళు చేస్తున్నారు ప్రెజెంట్. ఇక నెక్స్ట్ మెయిల్‌కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది గైస్. సో, మెయిల్ క్లిక్ చేసామంటే ఈ విధంగా మనం చూసుకోవచ్చు కదా! ఆల్ మెయిల్స్ కావచ్చు లేదంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్, అప్డేట్స్ తర్వాత ప్రైమరీ ఇలా అయితే ఉంటుంది. ఇక మనం ఈ విధంగా స్వైప్ చేసామంటే కంప్లీట్‌గా ఆల్ మెయిల్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్ మెయిల్‌లో వెళ్ళినప్పుడు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసామంటే సెపరేట్ ఆప్షన్ కనబడుతుంటుంది. చూడండి అబౌట్ కేటగరీస్ కావచ్చు లేదంటే షో కాంటాక్ట్ ఫోటోస్ అని ఉంటుంది. అదే మనం ప్రైమరీలోకి వెళ్ళామనుకోండి కంప్లీట్‌గా ఇక్కడ ఆప్షన్స్ వేరే అయిపోతాయి. చూడండి షో ప్రయారిటీ. సో, ఈ ప్రయారిటీ ఆప్షన్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేసామంటే ప్రయారిటీ మెసేజెస్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. డిజేబుల్ చేసామంటే ప్రయారిటీ మెసేజెస్ అనేవి మనకు కనపడవు. ఇదొక చిన్న ఆప్షన్ అయితే మోడిఫికేషన్ అయితే దీంట్లో యాడ్ చేశారు. ఇక తర్వాత సెట్టింగ్స్‌లో మనకి యాపిల్ కేర్‌కి సంబంధించి కూడా చిన్న చేంజెస్ అయితే చేశారు. జనరల్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ యాపిల్ కేర్ అండ్ వారంటీ ఎవరైతే దీన్ని పర్చేజ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి కనబడుతుంటుంది. ఒక కొత్త యూఐ డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. నేనైతే ప్రెజెంట్ దీన్ని తీసుకోలేదు. యాపిల్ కేర్ నాకేం అవసరం లేదు. ప్రెజెంట్ తీసుకోలేదు. మరి పర్చేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్‌గా యూఐ డిజైన్ అయితే చేంజ్ చేశారు గైస్. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఈజీగా కనబడుతూ ఉంటుంది. మరి ఇక్కడ లిమిటెడ్ వారంటీ కనబడుతుంది కదా! సో, దీంట్లో కూడా చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకొచ్చారు. మరి యాపిల్ కేర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళొకసారి గమనించండి. ఎటువంటి చేంజెస్ వచ్చాయో సింపుల్‌గా కామెంట్ చేయండి. ఓవరాల్‌గా ఇవన్నమాట ఐఓఎస్ 18.5 RC1కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఫీచర్స్. కొన్ని అడిషన్స్ అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. కొన్ని అడిషన్స్ పాతవి పెట్టారు. మళ్ళీ పాత వాటిని కొన్నింటి రిమూవ్ చేశారు కూడా. మరి బగ్ ఫిక్సెస్ గురించి మాట్లాడుకుంటే బగ్ ఫిక్సెస్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. మళ్ళా అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవే బగ్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి. మరి దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే మనకి కెమెరా పెర్ఫార్మన్స్ అనేది కొద్దిగా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే సో, ఇప్పుడు కెమెరా మీకు క్లారిటీగా రాకపోవచ్చు. ఎందుకంటే నేను ప్రెజెంట్ ఇక్కడ దీనికి ఒక సింపుల్‌గా కెమెరా ప్రొటెక్షన్ అయితే పెట్టాను. ఇది తీసేసి కొత్తది ఇన్‌స్టాల్ చేసినప్పుడు కెమెరా పెర్ఫార్మన్స్ అనేది మీకు చూపిస్తాను. బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా అయితే పెర్ఫార్మ్ చేస్తుంది గైస్. ఇంతకుముందు కంటే బెటర్‌గానే వస్తుంది. ఇన్‌ఫాక్ట్ నాకు ఇంటర్నెట్ స్లోగా ఉండొచ్చు కానీ మొబైల్ యొక్క అప్లికేషన్ చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ చేస్తుంది. ఎటువంటి ఇష్యూ అయితే లేదు దీంట్లో. ఇదైతే అబ్జర్వ్ చేశాను. ఇక దాంతో పాటు బెంచ్ మార్క్స్ అయితే గమనిద్దాం. సో, గీక్ బెంచ్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సీపీయూ బెంచ్ మార్క్ అలాగే జీపీయూ గమనిద్దాం. ముందుగా సీపీయూ బెంచ్ మార్క్‌లో వెళ్ళామంటే సీపీయూ హిస్టరీ గమనించండి. సో, ఇక్కడ నేను ఇంతకుముందు 22 ఏప్రిల్ అయితే రన్ చేశాను. అప్పుడు 3400 ఉండింది సింగిల్ స్కోరు. తర్వాత మల్టీ స్కోర్ 8400 ఉండింది. ఇప్పుడు మనకి సింగిల్ స్కోర్ వచ్చి 3200 అయిపోయింది. మల్టీ స్కోర్ 8200 చిల్లర అయిపోయింది. మరి ఇది RC1 మాత్రమే. RC2 గమనించండి. ఆబ్వియస్‌గా దీనికంటే బెస్ట్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇది ఎప్పటికంటే నేను బీటా 2 లేదా బీటా 3లో అయితే టెస్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేయలేదు. అందుకే ఇంత గ్యాప్ కనబడుతుంది గైస్. మరి RC1 కాబట్టి మనం ఏమి పెద్దగా భయపడాల్సిన పని లేదు. సింపుల్‌గా మళ్ళీ స్కోర్ బెటర్‌గా అవ్వాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకైతే మనం వెయిట్ చేద్దాం. అప్పటికైతే మంచి స్కోర్ అయితే ఇది అందిస్తుంది. ఇక జీబీ బెంచ్ మార్క్ కూడా అంతే. జీబీ బెంచ్ మార్క్ హిస్టరీలోకి మనం వెళ్ళామంటే ఆల్మోస్ట్ 33,000 నుంచి 28,000 అయితే పడిపోయింది. బట్ పెర్ఫార్మన్స్ వరకు నాకు తెలిసి ఇంతవరకు ఏమి ఇష్యూ లేదు. బెటర్‌గానే పెర్ఫార్మ్ చేసింది. మరి RC2 వచ్చిన తర్వాత చూద్దాం. అప్పుడు ఖచ్చితంగా ది బెస్ట్ స్కోర్ మనకు అందిస్తుంది గైస్. సో, ఇవి గైస్ ఐఓఎస్ 18.5 RC1కి సంబంధించినటువంటి అప్డేట్స్. సో, ఫీచర్స్ కానీ లేదంటే ఫీచర్స్ కానీ ఏమేమి యాడ్ చేస్తారు ఇవన్నీ చెప్పాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే RC1 గురించి మీరు పెద్దగా అప్డేట్స్ ఏమి తీసుకోకండి. RC2 గురించి అయితే వెయిట్ చేయండి. లేదంటే మీరు స్టేబుల్ వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే సింపుల్‌గా ఇవన్నీ డిజేబుల్ చేసుకోండి. ప్రెజెంట్ నేనైతే వీటిని యూజ్ చేస్తున్నా. మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌లో ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకున్నాను. అంటే బీటా అప్డేట్స్. మీరు బీటా అప్డేట్స్ నాకు అవసరం వద్దు అనుకున్నట్టయితే సింపుల్‌గా వాటిని డిజేబుల్ చేసుకోండి. మీకు బెటర్‌గా స్టేబుల్ వర్షన్స్ అయితే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఈ బగ్స్ కానీ లేదంటే పెర్ఫార్మన్స్ డిగ్రేడ్ కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ది బెస్ట్ పెర్ఫార్మన్స్ మీ మొబైల్‌కి ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ ప్రకారం అందిస్తుంది గైస్. ఓవరాల్‌గా ఇది వీడియో. డెఫినిట్‌గా మీకైతే యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు కలుద్దాం. అంతవరకు జై హింద్.